పండగంటే బట్టలేసుకొని తిరుగుతుండడం, మనోళ్ళందరూ రావడం, ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు రావడం, అందరూ కలుసుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం, అభినందనలు చెప్పుకుంటుంటాం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం. ఇప్పుడు అదే అందరూ కలిసినప్పుడు జరుగుతుంటది. ఇప్పుడు కొంతమంది వర్చువల్‌గా, కొంతమంది డేర్‌గా వస్తున్నటువంటి దానికి సంబంధించిన సాక్ష్యం ఇవాళ చూడండి. ఇవాళ కూడా అడ్వర్టైజ్‌మెంట్లు పండగ. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లేనరీ జరిగిన టైంలో మొత్తం మీద కలిపి 2 నెగెటివ్ వార్తలు తప్పించి ఏమీ రాయనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి అప్పుడు సాక్షి రాసుకుంటుంది వాళ్ళది. ఇప్పుడు ఈనాడు, జ్యోతి మేము న్యూట్రల్ అంటారు కదా, బట్ వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే పనిచేస్తారన్నది ఓపెన్ సీక్రెట్. తాజాగా వీళ్ళకి సంబంధించిన ఈ అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, అట్లాగే ఒక పేజీ 2 పేజీల వార్తలు లోపల ఒక పేజీకి సంబంధించింది ఫ్రంట్ పేజీలు, ఇట్లాగా పూర్తి స్థాయిలో మహానాడు అన్నటువంటి ప్రోగ్రాం గురించి డీటెయిల్డ్ స్టోరీలు రాసుకుంటూ వచ్చారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ స్థాయిలోనే కవరేజ్ ఇస్తారు. అది తెలుగుదేశానికి ఒక అదృష్టం వీళ్ళు అన్నటువంటిది. దాంతో పాటుగా చూసుకుంటే 7.5 లక్షల మంది తొలి రోజే వర్చువల్గా హాజరయ్యారు. 1875 క్లస్టర్లకు విస్తరించారు. రికార్డులు సృష్టించాం అన్నటువంటి చంద్రబాబు గారు స్వయంగా ప్రకటించారు.